ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా అలాగే ఇరాన్ మధ్య జరిగినటువంటి చర్చలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జేడీ వ్యాన్స్, అలాగే ఇరాన్ తరఫున అక్కడ చర్చల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మహమ్మద్ గాలిబఫ్ మధ్య జరిగినటువంటి హై లెవెల్ చర్చలన్నీ కూడా విఫలం కావడం చేత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఇప్పుడు ఎదురు చేస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒకవైపు ఇజ్రాయిల్ అండ్ అమెరికా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు, అలాగే యుద్ధ ప్రణాళికలు కూడా రచిస్తూ ఉన్నట్టు మనకు సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో క్యాథలిక్ మత గురువు అయినటువంటి ప్రస్తుతం పోప్గా ఉన్నటువంటి పోప్ లూయిస్ 14 వారు లియో 14 వారి ఒక శాంతి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఆ శాంతి సందేశంలో పరోక్షంగా ట్రంప్పై ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే అది పరోక్షంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ట్రంప్ నుండి తీవ్రమైనటువంటి ఒక రియాక్షన్ అనేటువంటిది మనం చూసాం. ఆ క్లిప్ కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. Very good job. He likes crime, I guess. He hit us. Think of it. He's worried about fear. What about the fear when the ministers and the priests and all of those great people that were arrested during COVID, and in many cases they're outside 10 feet apart and they were arrested. So we don't like it. We don't like a pope that's going to say that it's okay to have a nuclear weapon. We don't want a pope that says crime is okay in our cities. I don't like it. I'm not a big fan of Pope Leo. He's a very liberal person, and he's a man that doesn't believe in stopping crime. He's a man that doesn't think that we should be toying with a country that wants a nuclear weapon so they can blow up the world. I'm not a fan of Pope Leo. I don't think he's doing a very good job. He likes crime. సో ది కైండ్ ఆఫ్ కామెంట్స్ మనం ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి చూసామో అవి చాలా హార్ష్ టోన్తో ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందువల్ల అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఆరాధింపబడేటువంటి పీటర్స్ బాసిలికా మత గురువుగా ఉన్నటువంటి, క్యాథలిక్ మత గురువుగా ఉన్నటువంటి పోప్ లియో 14పై వారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలా అవాంఛనీయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ భాష కూడా అంత సరైనటువంటి భాష కాదని మనం గుర్తుపట్టవచ్చు. ఎందువల్ల అంటే ఒక మత పెద్దకి ఇవ్వవలసినటువంటి కనీస మర్యాద ఇవ్వకపోవడం, అలాగే తాను వాడేటువంటి భాష కూడా ఎక్కడ నియంత్రణ లేకపోవడం, ముఖ్యంగా అమెరికా దేశం యొక్క భద్రతా విషయాలపై పోపుకు కనీస అవగాహన కూడా లేదు అంటూ వారు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే పోప్ ఇకపైనైనా కామన్ సెన్స్తో ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి అని వారు చేసిన సూచనలు నిజంగా చాలా బాధాకరం. ఎందువల్ల అంటే ఒక మత పెద్దగా పోప్ లియో 14 చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా సమంజసమే. ఎందువల్ల అంటే యుద్ధం అనేటువంటిది, అలాగే ప్రాణహాని అనేటువంటిది, ప్రాణ నష్టం అనేటువంటిది ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదు అని వారు చాలా చక్కగా చెప్పారు. మరి దాంతో అంగీకరించలేకపోయినటువంటి ట్రంప్ తన వైఖరితో తాను వెళ్ళొచ్చు, కానీ ఒక మత పెద్దని ఈ విధంగా విమర్శించడం మాత్రం తగదని యూరోపియన్ యూనియన్ కానీ, అలాగే క్యాథలిక్ ఫాలోవర్స్, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్ వారందరూ కూడా ట్రంప్ యొక్క వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, అలాగే పోప్కు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి అని వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు దీనికి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు శాంతి చర్చలు విఫలమయ్యాయి. మరి ఆ విఫలం కావడానికి కూడా కారణం ఏంటి? మూల కారణాలు కనుక మనం అన్వేషించినట్టయితే అక్కడ ఇరు వర్గాలు కూడా ఒక ఫిక్స్డ్ అజెండాతో అక్కడ టాక్స్ వైపు కూర్చున్నారు. మరి 21 అవర్స్ జరిగినటువంటి మరాథన్ ఆ టాక్ సెషన్లో ముఖ్యంగా ఇరాన్ అనేటువంటిది అణ్వస్త్ర రహిత దేశంగా ఉండాలి అని అమెరికా చాలా పట్టుబట్టింది. అలాగే మనం చూసినట్టయితే అమెరికా యొక్క పట్టుదల, అలాగే అతివాద భావజాలం కూడా ఉందని ఇక్కడ ఇరాన్ కౌంటర్ పార్ట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అమెరికా ఎందుకు ఇంత పట్టుబట్టింది అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్డ్ యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తమకు అందచేయాలి అని అమెరికా చాలా పట్టుదలతో ఉంది. మరి ఇరాన్ ఏమో తమ ఎనర్జీ సోర్సెస్, అలాగే తాము ఏదైతే పీస్ఫుల్ యూజెస్కు వాడుతూ ఉన్నామో అటువంటి యురేనియంను ఎట్టి పరిస్థితిలో కూడా అమెరికా చేతుల్లో ఉంచలేమని చాలా స్పష్టంగా చెప్తోంది. అదొక పక్క అయినట్టయితే మనం ఇక్కడే ఇంతకుముందే అనాలిసిస్ కూడా చేశాం.
ముఖ్యంగా ఇది ఒక ట్రయాంగులర్ ఇష్యూగా మనం చూడొచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ అమెరికాకేమో ఇరాన్లో ఉన్నటువంటి ఆ యురేనియం నిల్వలపై చాలా గట్టి పట్టు ఉంది. ఎట్టి పరిస్థితిలో దాని నుంచి వెనక్కు రాలేదు. అలాగే ఇక్కడ ఇరాన్ ఏమో హెజ్బుల్లాస్ ఎవరైతే ఇక్కడ లెబనాన్లో ఉన్నారో వాళ్ళపై యుద్ధం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. అలాగే ఇజ్రాయిల్ కూడా హెజ్బుల్లాపై అటాక్ను విరమించడం అనేటువంటిది అది కూడా ఒప్పుకోదు. అలాగే ఇరాన్ ఇంకొక పట్టుదల ఏంటంటే హెర్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా పూర్తి స్వతంత్రం, అలాగే అక్కడ పన్నులు వసూలు చేసేటువంటి అధికారం కూడా తమకే ఉండాలని కోరుకుంటోంది. మరి ఇలా మల్టీఫేసెటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిట్లో కాన్సిలియేషన్ అండ్ నెగోసియేషన్ అనేటువంటిది రీచ్ కాకపోవడం వల్ల ఈ యొక్క చర్చలు కూడా విఫలమయ్యాయి. అలాగే ఇక ముందు ఏదైనా ఇటువంటి శిఖరాగ్ర సమావేశం ఉంటుందా అని కూడా భావించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా దానికి అంత సుముఖంగా లేదని కూడా మనకు విశ్వసనీయ సమాచారం. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందువల్ల అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఎలా ఉందంటే ఎలా అయినా అమెరికా ఇరాన్ను ఒక అణ్వస్త్ర రహిత దేశంగా చూడాలి, అంటే అటామిక్ పవర్ రిసోర్స్ అనేటువంటిది ఇరాన్ దగ్గర ఉండకుండా చూడాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదలలో ఉంది. అలాగే హెర్మూజ్ స్ట్రైట్లో తాము అక్కడ ఉన్నటువంటి నౌకలను కూడా నిర్బంధించి ఇరాన్కి ఎవరైతే కనుక సుంకం చెల్లించే ట్యాక్స్ చెల్లించేటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి నౌకల్ని కూడా తాము నిర్బంధిస్తామంటూ చాలా గట్టి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇజ్రాయిల్ అండ్ అమెరికా చేసేటువంటి దాడులు కూడా చాలా బీభత్సాన్ని సృష్టించేటువంటి విధానంలో ఉండవచ్చు అని అనుకుందాం. ఎందువల్ల అంటే అర్లియర్గా కూడా ట్రంప్ ఒక చాలా గట్టి ప్రకటన చేశారు. మొత్తం ఇరాన్ సివిలైజేషన్నే నేను మట్టు పెట్టేటువంటి కొన్ని ఆలోచనలతో ఉన్నాను అని వారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అండ్ ఐ కుడ్ డూ ఇట్ ఓవర్ నైట్ అని కూడా చెప్పారు. కాబట్టి అసలు రాబోయే రోజుల్లో ఎటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని మనం ఇరాన్లో చూస్తాము అనేటువంటి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. అలాగే ఇరాన్ కూడా చాలా గట్టి సమాధానం ఇస్తుంది. ఎందువల్ల అంటే మా దేశ రక్షణ, స్వీయ రక్షణ అనేటువంటిది మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఎలాగైనా తుది శ్వాస వరకు మేము పోరాడతామని కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందువల్ల అంటే నౌ ద డైలాగ్ ఈజ్ ఓపెన్, కానీ ది బోత్ సైడ్స్ హ్యావ్ టు కన్సిడర్ టు ఇట్. సో లెట్ us వెయిట్ అండ్ సీ. అండ్ యాజ్ ద టైమ్ గోస్ బై మనకు నిజంగా కూడా ఈ రెండు దేశాల వైఖరులు ఏమైనా కనుక మార్పులు వస్తాయేమో అనేటువంటిది కూడా మనం ఎదురు చూద్దాం. ఒక మంచి సత్వర పరిష్కారానికై మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.